ఏదైతే ఇంకెవరైనా ఏ కారణాచేతైనా దరఖాస్తులు లేకపోతే ఇక్కడ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఉదయం నుంచి మీ అందరూ కూడా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. వాటన్నిటి కూడా తప్పకుండా పరిశీలిస్తాం. ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలి, అర్హత కలిగినట్టు ప్రతి వారికి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకనే ఎక్కడ కూడా ఏ పేదవాడు అర్హత ఉండి మిస్ కాకూడదని చెప్పేసి గ్రామ సభల ద్వారా వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా ఏ కారణం స్థానికంగా లేకపోయినా, ఇవాళ ఈ గ్రామ సభలో హాజరుగా లేకపోయినా, రేపు స్థానిక ఎంపీడీ యొక్క కార్యాలయంలో కూడా అక్కడ దరఖాస్తులు తీసుకునేటువంటి కార్యక్రమం ఉంది. ఏదైతే ఇండ్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఈ ఒక్క రోజుతో ముగిసిపోయేది కాదు. ఇది నిరంతరంగా కొనసాగేటువంటి ప్రక్రియ. గత ప్రభుత్వం లాగా 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే. ఏదైనా ఉంటే ఆన్లైన్ బంద్ చేసేసి రాదు అనేటువంటి భావన ప్రజల్లో ఉండవడానికి ఒక రోజు కొంత గందరగోళం. కానీ ఈ ప్రభుత్వంలో కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు ఆశీర్వదించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదవాళ్ళకు అండగా నిలబడాలి. మీరు ఆశించిన విధంగా ప్రతి కార్యక్రమాన్ని పేదవాళ్ళకు అందించాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకనే అర్హత కలిగినటువంటి ప్రతి వారికి తప్పకుండా అందిస్తాం. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి రైతు భరోసా కావచ్చు. రైతు భరోసా అనేటువంటి కార్యక్రమం అందరికీ తెలుసు. రేపు 26వ తారీఖు నాడు రైతుల యొక్క ఖాతాలో మీకు ఎకరానికి 6,000 చొప్పున 2 పంటలు కలిపి 12,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రేపు 6వ తారీఖు నాడు మీకు ఎకరానికి 26వ తారీఖు నాడు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మీ ఖాతాలో జమ చేయబోతున్నాం. రైతు భరోసా కార్యక్రమం. అదేవిధంగా పేద రైతులు, భూమి లేనటువంటి సెంటి భూమి లేనటువంటి నిరుపేదలను రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం గుర్తు చేయి. 1 సంవత్సర కాలం అంటే 23 నుంచి 24వ సంవత్సరం మధ్య కాలంలో కనీసం 20 రోజులు 10 దినాలు పనిచేసి ఉండి ఆ కుటుంబంలో జాబ్ కార్డు ఉండి సెంటు భూమి లేనటువంటి నిరుపేద కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి 12,000, రేపు 26వ తారీఖు 6,000 చొప్పున మేము మీ ఖాతాలో జమ చేయబోతున్నాం. అంటే ఈ ప్రభుత్వం ఇటు రైతాంగానికి, అటు రైతు కూలీలకు, పక్కగా ఇళ్ళు కావాల్సిన పేదవాళ్లకు, రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళకి రేషన్ కార్డు, ఈ 4 పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రభుత్వం దిగ్విజయంగా రేవంత్ రెడ్డి గారి నాయకుల్లో ప్రతి పేదవాడికి అందజేయాలనే ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇవాళ వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలిస్తాం. వీటితో పాటుగా ఇంకా వచ్చి నిరంతరంగా కొనసాగేటువంటి ప్రక్రియ రేషన్ కార్డు ఇప్పుడు ఇచ్చేటువంటి సందర్భంలో కానీ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఈ నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 చొప్పున అంటే రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో 17,500 ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించబోతున్నాం. అంటే ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటే 1,000-15,000 తెచ్చుకుంటే కనీసం సంవత్సరానికి 5,000 ఇండ్లు మనం నిర్మాణం చేపడితే రాబోయే 4 సంవత్సరాల్లో 20,000 నిరుపేద కుటుంబాలను ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం మీ బిడ్డ వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే అర్హత కలిగినటువంటి వాళ్ళు ఇవాళ మాకు రాలేదు కాబట్టి రేపు వస్తుంది రాదు అన్న ఆతృత అవసరం లేదు. ఏ ఒక్క పేదవారికి అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. ఇల్లు అస్సలు లేనటువంటి నిరుపేద వారికి తప్పకుండా రాబోయే రోజులు అందరికి కూడా నిరుపేద వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరు ఆశీర్వదించిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తి చేస్తామని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇక ముందు జరిగేటువంటి గతంలో మీ అందరూ తెలుసు 6 గ్యారెంటీలో ఇంత ముందే మేము 200 యూనిట్ వరకు ఏదైతే గృహాల్లో మీరు వాడేటువంటి కరెంట్ ఏదైతే ఉండో దాన్ని 200 యూనిట్ వరకు మీరు కాలితే మీకు కరెంట్ బిల్లులు లేవు. దాన్ని ప్రభుత్వమే భరిస్తా ఉన్నది. అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళ బస్సులు ఇక్కడ నుంచి ఏ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినా ఉచితంగా బస్సు సౌకరించింది. మరి అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 1 సంవత్సర కాలంలో ఇంత పెద్ద ఎత్తున మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి అదేవిధంగా చాలా మంది రైతులు మరి వాళ్ళ రైతులకు సంబంధించి మరి అగ్రికల్చర్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, ఎవరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవో ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి
చాలా మంది అనుకుంటున్నారు చాలా ఊరు వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు. నా దగ్గర ప్రతి గ్రామానికి ఎంతమంది రైతులకు వచ్చిన లెక్క ఉంది, ఎన్ని డబ్బులు వచ్చినాయనో లెక్క ఉంది. ఒక్క దేవరకొండ నియోజకవర్గంలో 44,000 కుటుంబాలకు 450 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కదా అది దేవరకొండ నియోజకవర్గం. రాష్ట్రం మొత్తం చెప్తలేను నేను, జిల్లా మొత్తం చెప్తలేను, కేవలం మన దేవరకొండ నియోజకవర్గం వల్లే మరి 44,000 కుటుంబాలు మరి 450 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది ఏకకాలం ఏకైక ప్రభుత్వం ఈనాటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే. గత ప్రభుత్వాలు చూసినారు మీరు, గత ₹1,00,000 రుణమాఫీ చేయడానికి వాళ్ళ మిత్తిని కట్టలేక మరి చుట్టూ తిరిగి 10 సంవత్సరాలు కనీసం ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. కానీ మరో రైతులు కొంతమందికి ఒక బాధ ఉన్నది, ఏమున్నదంటే 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు మాకు అమలు కాలేదు. అటువంటి రైతులు 2 కుటుంబానికి సంబంధించిన వాళ్ళు నాకు తెలిసి గ్రామానికి 5 మంది 10 మంది 20 మంది కంటే ఎక్కువ లేరు. ఇది 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు, 2 లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే 2 లక్షల వరకు ఉన్నటువంటి 2 లక్షల కంటే ₹100 ఎక్కువ ఉన్నా కాలే. ఎందుకంటే అక్కడ స్లాబ్ సిస్టమ్ పెట్టి కంప్యూటర్ లో తీసుకోదు. 2,100,000 చూపెడితే అది రాదండి. కానీ 2 లక్షల వరకు ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ 97% చేసినాం. ఎక్కడన్నా ఏ కారణం చేత మొన్నటి వరకు మిగిలిపోయి రేషన్ కార్డులే గాను ఇతరతర కారణాల చేత ఆగిపోయినాయి కూడా ఇప్పుడు మళ్ళీ కూడా వస్తా ఉన్నాయి. 4వ విడతలో వాళ్ళందరి ఖాతాలో ఇప్పుడు రుణమాఫీ జరుగుతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం. ఇక మిగిలిపోయినటువంటి ఈ రైతులు పైన రైతులు మరి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది. మేము కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 4 సార్లు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీకు కూడా న్యాయం జరగాలని కోరుతా ఉన్నాం. కానీ గ్రామానికి మిగిలిపోయినట్టు వాళ్ళు రైతులు వీళ్ళు మాత్రమే. కానీ ఇవాళ రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తున్నాం, ఇవాళ మిగిలిపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నాం. ఇవాళ కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు మరి ఈ ప్రభుత్వం చేసేటువంటి పేదవాళ్లకు మరి అందించే సంక్షేమ కార్యక్రమాలు రాజకీయం చేసేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా ప్రతి గ్రామ సభలో ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ జరుగుతున్నది. పేదవాళ్ళు సంతోషంగా ఈ గ్రామ సభలకు వస్తున్నారు. గ్రామ సభలు రావడమే కాదు, వారికి కావాల్సిన ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమాలు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, ఈ కార్యక్రమాల్ని మేము అందిపుచ్చుకోవాలి, మాకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వమే మాకు న్యాయం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారి మాత్రమే నాయకత్వంలో మాత్రమే మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటే ఇవాళ ప్రతి ఒక్కరు గ్రామ సభలు గ్రామాలు తరలి వస్తున్నారు. నేను ఉదయం నుంచి ఇప్పుడు అనేక గ్రామ సభలు పాల్గొంటున్నా. ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్హత వనరులందరికీ వస్తాయన్న విశ్వాసం ఆ పట్ల వాళ్ళకు ఉంది కాబట్టి ఇవాళ పేదవాళ్ళు ఈ గ్రామ సభలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. కానీ కొంతమంది నాయకులు కొన్ని పార్టీలు గత 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం పేదవాళ్ళకి ఒక్క ఇల్లు కట్టినటువంటి వాళ్ళు, కనీసం ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అయినటువంటి వాళ్ళు, కనీసం ఒక్క రేషన్ కార్డు అయినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని విమర్శించేటువంటి నైతికమైన హక్కు లేదు. మీరు తల కింద చేసి కాలు పైన చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు, నమ్మరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రమే మాకు మేలు జరుగుతున్న విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలు ఇవాళ తండోపాతండాలుగా వచ్చి అర్హత ఉన్నట్టు వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసిన ప్రక్రియ కొంతమంది కావాలని అపోహ కలిగిస్తా ఉన్నారు. ఏదైతే లిస్ట్ వచ్చింది ఆ లిస్టు ప్రకారం వస్తుంది, మిగతా వాళ్ళు ఎలిజిబుల్ రారు. అది ఎక్కడ కాదు, అది ప్రభుత్వం దగ్గర వచ్చినట్టు దరఖాస్తు అప్లికేషన్లు పరిశీలనలో ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తున్నాం. అల్టిమేట్ గా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి వానికి ఏదో ఆ నాయకులు ఇక్కడ నుంచి ఆఖరి వరకు నిరంతరంగా కొనసాగే ప్రక్రియలో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, పేదవారికి రేషన్ కార్డు ఇచ్చిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. అందుకనే ఇంకా పేదవాళ్ళు మీ వైపు చూస్తలేరు. కావాలని రాజకీయంగా మీరు చేసేటువంటి ప్రచారాన్ని తిప్పి కొట్టవలసిన బాధ్యత ప్రజలపైన ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మరి గ్రామ సభను దిగ్విజయం వాళ్ళు మీ అందరికీ అరుణ కొత్తపల్లి గ్రామ అక్కచెలకు మన చెప్తాను. కృష్ణతో మీద ఉన్న నాకు ప్రేమతోటి మీకు తప్పకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఈ ఒక్కసారికి కావచ్చు దశల వారీగా తప్పకుండా మీరు అడిగినటువంటి రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తాం. 99% రేషన్ కార్డు ఇచ్చేస్తాం. ఇందిరమ్మ ఇండ్లు వచ్చేటువంటి సందర్భంలో మీకు ఎక్కువ మొత్తంలో ఇస్తాం. భవిష్యత్తులో కూడా మీకు వచ్చిన ఎలిజిబిలిటీస్ మొత్తాన్ని కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ
మా అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అర్హత ఉన్నట్టు వాళ్ళు ఎక్కడ కూడా ఒక్కరు కూడా మిస్ కావద్దు, ఇనెలిజిబిలిటీ ఉన్నోడు మాత్రం ఎక్కడ లోపలికి రావద్దు. ఇది ఒకటే లక్ష్యం ప్రభుత్వాన్ని. అందుకే మిమ్మల్ని ఇవాళ గ్రామ సభలు పెట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరు ఉదయం నుంచి గ్రామ సభల్లో కొంత వేరే సభలు రావడం కొంత ఆలస్యమైన మరి కార్యక్రమంలో మీరు ఇక్కడ కొంత వెయిట్ చేసి ఉన్నందుకు మా అధికారులు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.